కామెడీ మూవీ, అస్సలు బోరింగ్గా లేదు మూవీ. ఇంకా నెక్స్ట్ ఏంటి అని ఇంట్రెస్టింగ్గా ఉంది. అస్సలు బోరింగ్గా లేదు మూవీ. 5.5 రేటింగ్ ఇవ్వాలి నాని మూవీకి. అస్సలు బోరింగ్గా లేదు. పక్కా అందరు మిస్ అవ్వకుండా చూడాలి. హాయ్ నాన్న తర్వాత ఈ మూవీ చాలా బాగా తీశారు నాని. పక్కా హిట్. ఈ రోల్ చాలా బాగుంది నానికి. ఫైటింగ్ అయితే చాలా సూపర్గా ఉంది, చాలా బాగుంది. విలన్ కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది. విలన్ రోల్ చాలా బాగుంది. పక్కా 100% అందరు చూడాలి మూవీ మిస్ అవ్వకుండా. ఫైటింగ్ మూవీ నాకు చాలా నచ్చింది. చాలా ఆక్వర్డ్గా లేకుండా నీట్గా పొలైట్గా బాగా ఉంది. పక్కా మ్యూజిక్ బాగుంది. ఎక్కువ ఆక్వర్డ్గా కాకుండా నీట్గా పొలైట్గా ఉంది మూవీ. నాని గారి కెరీర్లో ది బెస్ట్ మూవీ అండి సరిపోతే శనివారం. మరో 100 కోట్ల సినిమాలో నాని యాక్ట్ చేశారు. ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ ఇది పీక్స్. అసలు దసరా తర్వాత నాని కెరీర్లో బిగ్గెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. హీరోయిన్ బాగా చేసింది. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదర కొట్టేశారు. ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుంది సినిమా ఇది. డివి గారి బ్యానర్లో మరో 100 కోట్ల సినిమా అని చెప్పుకోవచ్చు సినిమా. నేనైతే 5కి 4.5 ఇస్తానండి. నేను చాలా బాగుంది సినిమా. బాక్స్ ఆఫీస్కి గురువారం సరిపోతే శనివారం రావడం జరిగింది. అసలు కథ ఏంది ఓకేనా? సో నాని యొక్క కోపానికి అదుపులో పెట్టుకోవడం కోసము వాళ్ళ అమ్మ ఇచ్చిన మాట 2 గంటల 50 నిమిషాలు యాక్ట్ చేయాలా అన్నారా? పాయింట్ నెంబర్ 1. లేదా మురళీకృష్ణ అండ్ ఎస్జే సూర్య కోపాలకి సోకులపాలెం 2.5 గంటలు ఇబ్బంది పడిందా? పాయింట్ నెంబర్ 2. లేకపోతే దాని తర్వాత వచ్చేసి మన ఇదండి ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నా. సో ఓవరాల్గా మూవీ అండి. నాని గారి యాక్షన్ వచ్చేసి సైలెంట్గా ఉంది. ఎస్జే సూర్య గారి యాక్షన్ డిఫరెంట్గా ఉంది, అదే వైలెంట్గా ఉంది. మురళీకృష్ణ గారి యాక్షన్ డిఫరెంట్గా ఉంది. ఈ 3 కాంబినేషన్లకు బలి అయింది సోకులపాలెమా 2 గంటల 50 నిమిషాలు బాక్స్ ఆఫీసా అనేటువంటిది. అది మీరు తదుపరి రివ్యూ నేను పార్ట్ 2లో చెప్తాడం జరుగుతుంది ఓకేనా? దిస్ ఈస్ ద ఓవరాల్గా మూవీ కాన్సెప్ట్. ఇందులో హీరోయిన్ రోల్ తక్కువ ఉంది. ఎవరు అడగరా, నేనే అడుక్కోవాలా? హీరోయిన్ రోల్ కొంచెం తక్కువ ఉంది. ఎందుకంటే విలన్ అండ్ హీరో ఇద్దరి పైన రావడం జరిగింది. సో ఓవరాల్గా బీజిఎం అంటూ పెద్దగా లేదు. కానీ ఎప్పుడైతే సూర్య గారు వస్తారో ఆ ఇంట్రడక్షన్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో ప్రతిసారి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఓవరాల్గా మూవీలో ఒక పెద్ద మిస్టేక్ ఏం తెలుసా? నాని ఫైట్ చేసేటప్పుడు రోప్ కట్టుకుంటాడు. ఏది తాడు నల్ల ఉంటుంది, అది కట్టుకుంటే తెల్లగా అయిపోతుంది. నాకు అర్థం కాలేదు అది. దాని తర్వాత అదే రోప్ కాలుతుంది కదా, కాలేటప్పుడు ఫైట్ సీన్ 5 నిమిషాలు కదా ఫైట్ సీన్. ఆ రోప్ కాలకుండా ఒక్క థ్రెడ్ కూడా కాలదన్నా. సో రోప్ కూడా న్యాచురల్గా యాక్ట్ చేసింది నాని స్టార్తో ఉండే పార్టీకి. సో ఇదండి ఓవరాల్గా మూవీ. ఇంకా ఎందుకు